ఈరోజు నేను ఇట్లాంటి కాయలు క్రాన్బెర్రీ అంటారు వీటిని ఇంగ్లీష్లో, తెలుగులో మా సైడ్ అయితే ఆంధ్ర సైడు వాక్కాయలు అంటారు. అన్ని చోట్ల దొరుకుతాయో దొరకవో నాకు తెలియదు. ఈ వాక్కాయలు కొంచెం పుల్లగా ఉంటాయి. సరేనమ్మా, వీటితో పచ్చడి చేయడం నేర్పిస్తాను నేను ఈరోజు. చూడండి ఏంటంటే, ఈ కాయని చిన్న చాకు తీసుకుని ఇట్లా కట్ చేయాలి. ఇట్లా కట్ చేయండి. ఇట్లా కట్ చేస్తే దీంట్లో చిన్నగా ఇట్లా చూడండి, చిన్నగా ఉంటుంది చూడండి. ఇగో చిన్నగా ఉంటుంది చూడండి. జీడి అంటాను దీన్ని తీసేయండి. ఇట్లా తీసేస్తే అవి వచ్చేస్తుంది అనమాట. మెల్లిగా రెండు పక్కల ఇట్లాగనమాట. ఇట్లాగా చిన్న గ్లాస్, ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల ముక్కలు ఉండాలి. ఇదే గ్లాస్ తోటి మిరపకాయలు, ఎందుకంటే మా మిరపకాయలు కొంచెం కారంగా ఉన్నాయి కాబట్టి, మీకు మిరపకాయలు తప్పగా కనుక ఉంటే ఇంకో 2 కాయలు 4 కాయలు ఎక్కువ వేసుకోండి. వేసుకున్న తర్వాత దాంట్లోకి 2 స్పూన్లు, ఇట్లాంటి స్పూన్ ఉంటుంది కదమ్మా, ఇట్లాంటి స్పూన్లతోటి 2 స్పూన్లు చింతపండు రసం, ఉడకపెట్టేసి చింతపండు రసం తీసి పెట్టుకోండి. ఎందుకంటే తీసి పెట్టుకోండి. 4-5 పచ్చిమిరపకాయలు కూడా తీసి పెట్టుకోండి. చూడండి, ఇంత బెల్లం పెట్టుకోవాలి. 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర తీసుకోండి. ఒక స్టవ్ వెలిగించుకోండి. చిన్న స్పూన్ ఇది ఉంది కదా, ఇంత నూనె వేసుకోండి. ఇదిగోండి ఆవాలు. కొంచెం అది ఇట్లా చిట్టుపట అంటుంది కదా, ఇట్లా వేగుతున్నాయి కదా, అప్పుడు జీలకర్ర వేసేయండి. జీలకర్ర వేసేసిన తర్వాత అది కూడా ఇట్లా వేగింది. జీలకర్ర తొందరగా వేగిపోతుంది మాకు. ఇప్పుడు దీంట్లోనూ మీరు ఏం చేస్తారంటే మిరపకాయలు వేసుకోండి. మిరపకాయలు ఇప్పుడు వేయించుకోండి. ఇట్లాగా ఇప్పుడు వేగిపోయాయి కదమ్మా, తీసేసి మనం ప్లేట్లో వేసేసుకున్నాం. ప్లేట్లో వేసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ముక్కలు ఉన్నాయి కదా, వాక్కాయ ముక్కలు ఇందులో వేసేయండి. ఇది ఇట్లా కలపండి. ఇట్లా 2-3 సార్లు వేయించిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత దీంట్లో ఏం చేస్తారంటే చిటికెడు పసుపు వేయండి అమ్మా. తర్వాత నేను మీకు మిక్సీ పట్టి చూపిస్తా. పచ్చడి అంతా అయిపోయింది కదా, నేను రుబ్బేసాను. ఇప్పుడు నేను దాంట్లోకి పోపు పెట్టుకుంటాను. చూడండి, మీ పచ్చడిని చూసి ఎక్కువ నూనె వేసుకోవద్దు. ఒక 3-4 స్పూన్లు వేసుకోండి, చిన్న స్పూన్. ఇగో చూడండి, ఇన్ని ఆవాలు వేసుకోండి అమ్మా. ఇన్ని ఆవాలు అవి చిటపట ఆడాలి. చిటపట్లు ఆడతాయి కదా, మీరు ఇగో ఇంత జీలకర్ర వేయండి. అలా మీరు ఏం చేస్తారంటే దాంట్లోకి రుచి కోసము ఇది మినపప్పు, ఇంత మినపప్పు వేసుకున్న తర్వాత ఒక్క మిరపకాయ చాలమ్మా. 1 మిరపకాయ ఇట్లా ముచ్చుకులు తీసి వేసేయండి. వేసేసిన తర్వాత అది కూడా అయిపోయింది కదా, చూడండి. ఇగో ఇంగువమ్మా, ఇది ఇంగువ. ఈ మాత్రం ఇంగువ వేసేయండి అమ్మా. మాత్రం ఇంగువ వేసుకోండి. వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ వేడికి అది బాగా వేగిపోతుంది. కొంచెం చల్లారిన తర్వాత మనం పచ్చట్లో వేసేసుకుందాం. ఈ నూనె ఏం చేస్తారంటే, ఈ తిరుగుమూత నూనె ఈ పచ్చట్లో వేసేసుకోండి. ఇట్లాగా పచ్చట్లో వేసేయండి. ఇప్పుడు ఇది కలిపేసుకోండమ్మా. ఇట్లాగా పచ్చడి రెడీ అయిపోయింది కదమ్మా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, గాజు సీసాలో పెట్టుకోండి. ఆరిపోవాలి. గాజు సీసా పెట్టుకుని ఉంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది.